ప్రియమైన వీక్షకులారా, మిత్రులారా, మన ల్యాండ్ క్లినిక్ ఛానల్ ద్వారా ప్రజలకు, రైతులకు, ముఖ్యంగా భూములకు సంబంధించిన రెవెన్యూ రిజిస్ట్రేషన్ కష్టాలను దూరం చేసేందుకు గట్టిగా ప్రయత్నం ప్రారంభించాం. ఇంతేకాక మన యూట్యూబ్ ఛానల్లో కొందరు వీక్షకులు లేటెస్ట్ అసైన్మెంట్ ఫ్రీహోల్డ్ సంబంధించి జరుగుతున్న విషయాలను వివరించాలని చెప్పి అనేకసార్లు కోరడం జరిగింది. అందులో భాగంగా ఈ వీడియోని మీ ముందుకు తేవడం జరుగుతుంది. ఇప్పటికే మనము అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో 20 ఏళ్ల దాటినవి 2003 నాటికి వాటన్నిటినీ కూడా ఫ్రీహోల్డ్ చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. 20 ఏళ్లు దాటి 2003 నాటికి అసైన్మెంట్ జరిగిన డీ పట్టా భూములకు ఫ్రీహోల్డ్ చేయడము, వాటిని ఫ్రీహోల్డ్ చేస్తూ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి జాబితాలు అందించడము, అట్లాగే జిల్లా గజెట్లో పబ్లిష్ చేయడం కూడా జరిగిపోయాయి. ఇప్పుడు లేటెస్ట్గా 2003 వరకు మాత్రమే కాకుండా 2003 తర్వాత జరిగిన అసైన్మెంట్ వివరాలను కూడా తహసీల్దార్లకు ప్రభుత్వం పంపడం జరిగింది. ఇవి ఫ్రీహోల్డ్ చేస్తారని కాదు, భవిష్యత్తులో ఫ్రీహోల్డ్ చేయడానికి అనువుగా ఇప్పటికే తహసీల్దార్లచే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది. పూర్తి చేయడం కాకుండా డిజిటల్ సైన్ కూడా వారి చేత చేయించడం జరుగుతుంది. 2003 దాటినాక జరిగిన అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 20 ఏళ్ళు దాటినాక ఆటోమేటిక్గా వాటికి కూడా ఫ్రీహోల్డ్ భవిష్యత్తులో జరగడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియచేయడం జరుగుతుంది. అంతేకాకుండా 20 ఏళ్ళ దాటినవి, భవిష్యత్తులో దాటబోతున్న వాటివి, ఎటువంటి ఇబ్బందులు లేని వాటికి ఈ ఫ్రీహోల్డ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే తిరస్కరించబడిన డీ పట్టా భూముల గురించి కూడా మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకున్నాం. వాటికి కూడా రీవెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో కూడా ముఖ్యంగా నాట్ అసైన్ ల్యాండ్స్ అని, వాటర్ బాడీస్ అని చెప్పి తిరస్కరించబడిన భూములు ప్రభుత్వం ఇచ్చిన కొత్త ఆదేశాల ప్రకారము వాటిలో అర్హమైనవి ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పేరు లేని డీ పట్టాదారులు సైతము కూడా వాటికి కూడా ఫ్రీహోల్డ్ కార్యక్రమం చురుకుగా జరుగుతుంది. అవి జిల్లాల వారీగా ఎంతెంత జరుగుతున్నాయన్నది కూడా ఇందులో మీకు వివరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రీవెరిఫికేషన్కు సంబంధించి 11,49,580 ఎకరాలని గుర్తించడం జరిగింది. సత్యసాయి జిల్లాలో అత్యధికంగా 1,36,821, వైఎస్ఆర్ జిల్లాలో 1,04,987 ఎకరాలు, నంద్యాలలో 65,705 ఎకరాలు, చిత్తూరులో 66,932 ఎకరాలు, కర్నూలులో 91,892 ఎకరాలు, అన్నమయ్యలో 1,02,473 ఎకరాలు, అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలో 53,197 ఎకరాలు, ప్రకాశంలో 33,41,379 ఎకరాలు, ఇట్లాగా 11,49,550 ఎకరాలను గుర్తించారు. దీనిలో 2003కు ముందు 82,948 ఎకరాలు, 2003 తర్వాత 61,796 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేయడానికి కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆర్డీఓ దీన్ని మొత్తంగా వెరిఫై చేసి ఫ్రీహోల్డ్ చేయడానికి ముందుకు తీసుకువెళ్ళడం జరిగిందన్నమాట. ఒరిజినల్ అసైనీసు అలాగే వాళ్ళ లీగల్ హెయిరర్సు ఎవరైతే ఉన్నారో వారుగా పట్టాదారుడుగా నమోదైన ఎక్స్టెంట్ ఇందులో చూసినట్టయితే 2,70,140 ఎకరాలు గుర్తించడం జరిగింది. వాళ్ళ తాలూకా పొజిషన్లో లేని విస్తీర్ణము 9,738 ఎకరాలుగా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా లేటెస్ట్గా తిరస్కరించబడిన వాటర్ బాడీసు అలాగే పేరు లేని డీ పట్టాదారులు కావచ్చు, అవన్నీ కూడా ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో లేటెస్ట్గా జరుగుతున్న విషయాలుగా మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఈ రీవెరిఫికేషన్లో ల్యాండ్స్ మార్క్డ్ యాజ్ నాట్ అసైన్డ్ ఆర్ వాటర్ బాడీసు, అలాగే కొత్తగా రీసర్వే చేస్తున్న భూములలో ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ కూడా ఈ ఫ్రీహోల్డ్ కార్యక్రమాన్ని కూడా అదనంగా చేపట్టడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ ప్రక్రియ ఎక్కడలో కూడా కొందరు రైతుల తాలూకా డీ పట్టాలు నమోదు కాకుండా పోయినాయి. అవి మిస్సింగ్ అసైన్ ల్యాండ్స్. అటువంటి మిస్సింగ్ అసైన్ ల్యాండ్స్ను కూడా
ఈసారి రీవెరిఫికేషన్లో ఆ డేటాను కూడా తహసీల్దార్లకి ఆర్డీఓలకి పంపి వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టడం జరిగింది. అది సుమారు 3,395 ఎకరాలు. అన్ని జిల్లాలు కలిపి ఈ రకంగా మిస్సింగ్ అసైన్ ల్యాండ్స్ వాటికి కూడా ఇప్పుడు ఎంట్రీ చేయడం జరుగుతుంది. వాటికి కూడా 2003కు ముందు వాటికి తహసీల్దారు ఇనిషియేట్ చేస్తారు. అలాగే 2003 తర్వాత కూడా 408 ఎకరాలను గుర్తించడం జరిగింది. మొత్తం మీద 3,804 ఎకరాలు ఇటువంటి మిస్సింగ్ అసైన్ ల్యాండ్స్ను కూడా గుర్తించి ఫ్రీ హోల్డ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎంతెంత జరుగుతుంది ఈ సమాచారాన్ని మీకు ఈ యొక్క స్లైడ్స్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సాధ్యమైనంత వరకు అన్ని డీపట్టా భూములు 20 ఏళ్ల నిండినవి 2003కు ముందు 2003 తర్వాత కూడా ఫ్రీ హోల్డ్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, 20 ఏళ్ళు దాటిన డీపట్టా భూములన్నిటికీ కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియచేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే 3 రకాలు: 2003కు ముందు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్, అలాగే 2003 తర్వాత ఇచ్చిన అసైన్ ల్యాండ్స్, అలాగే 2003కు ముందు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ తిరస్కరించబడిన భూములు, వాటికి సంబంధించి రీవెరిఫికేషన్ సంబంధించిన ల్యాండ్స్, ఆ తర్వాత మిస్సింగ్ అసైన్ ల్యాండ్స్, ఆ తర్వాత కొత్తగా రీసర్వే చేస్తున్న వాటిల్లో కూడా గుర్తించబడిన అసైన్ ల్యాండ్స్. ఈ అన్ని రకాల ల్యాండ్స్లో కూడా అర్హమైన భూములు ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో ఫ్రీ హోల్డ్ చేయడానికి టేకప్ చేయడం జరిగిందని, వాటికి కూడా ముందుకు వెళ్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఏ జిల్లాలలో ఎంతెంత ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మీకు ఇందులో వివరించడం జరిగింది. ఇది లేటెస్ట్గా డీపట్టాల పూర్తి హక్కులు కల్పనలో కావచ్చు, ఫ్రీ హోల్డ్ చేయడంలో జరుగుతున్న విషయాలు కావచ్చు, లేటెస్ట్ సమాచారం మీ అందరి సౌకర్యార్థము ఇది చెప్పడం జరుగుతుంది. ఒక రెండవ అంశం ఏమిటంటే హౌస్ సైట్ పట్టాలు. గతంలోనే మనం చెప్పుకున్నాం. హౌస్ సైట్ పట్టాలు ఏవైతే ఇవ్వడం జరిగిందో వాటికి కూడా రిజిస్ట్రేషన్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఇంతకు ముందే మన వీడియోలో చెప్పుకున్నాం. దానికి ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది కూడా లేటెస్ట్ సమాచారాన్ని మీకు తెలియచేస్తున్నాము. ముఖ్యంగా పట్టాల సవరణ. హౌస్ సైట్ పట్టాలు తహసీల్దార్లు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలలో కొన్ని లోపాలు కనుగొనడం జరిగింది. లేటెస్ట్గా సర్వే నంబర్లు సరిపోలేని సందర్భాలు ఉన్నాయి, గ్రామాల పేర్లు సరిగ్గా పడని సందర్భాలు ఉన్నాయి, ప్లాట్ నంబర్లు మిస్ మ్యాచ్ అయిన సందర్భాలు ఉన్నాయి, ఆధార్ మిస్ మ్యాచ్ అయిన సందర్భాలు ఉన్నాయి, నేము మిస్ మ్యాచ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి అన్ని సందర్భాలలోనూ కూడా తహసీల్దార్లు వాటిని సవరణ చేసి కరెక్ట్గా నమోదు చేసి వాటికి పట్టాలు ప్రింట్ చేసి రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. అంతేకాకుండా బెడ్ రిడెన్ కేస్, మంచం మీద లేవలేని పరిస్థితుల్లో ఉన్న ఇళ్ల పట్టాదారులు ఉన్నట్టయితే వారికి కూడా లబ్ధిదారులు లేకుండానే అతని పేరున రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. కాకపోతే పర్మనెంట్గా మైగ్రేషన్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి పట్టాలు మట్టుకు క్యాన్సిల్ చేయబడతాయి. టెంపరీ మైగ్రేషన్ వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ లబ్ధిదారులు లేకున్నా వారి పేరున రిజిస్ట్రేషన్ చేయబడుతున్నాయి. చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇళ్ల పట్టాదారులు వారి వారసులకి ఆ యొక్క రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుందన్నమాట. దేశం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నట్టయితే వారి పట్టాలు క్యాన్సిల్ చేసి వారి స్థానంలో అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేస్తున్నారని చెప్పి తెలియచేస్తున్నాను. ఇప్పటి వరకు లక్షలాది ఇళ్ల పట్టాదారులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ యొక్క పట్టాల ప్రింటింగ్ కార్యక్రమం రాబోయే కొద్ది రోజులలో శరవేగంగా జరుగుతూ వారందరికీ కూడా కన్వేయన్స్ డీడ్స్ పట్టాల రూపంలో వారికి అందచేయడం జరుగుతుందని తెలియచేస్తూ ఈ యొక్క సమాచారాన్ని ఎక్కువ మందికి మీరు అందిస్తారని చెప్పి, దీని ద్వారా లక్షలాది కుటుంబాలకి మేలు జరుగుతుందని ఆశిస్తూ, అందరూ ఈ సమాచారాన్ని చేరవేస్తారని చెప్పి షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు.